పోలవరంలో ఒక్క రోజులో రికార్డ్ స్థాయి కాంక్రీట్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు 24 గంటలు సాగనున్నాయి. మొత్తం 28,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయడమే లక్ష్యంగా నిర్మాణ సంస్థ సమాయత్తమైంది. గిన్నిస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో పనులు జరుగుతున్నాయి. పోలవరంలో ఒక్క రోజులో రికార్డ్ స్థాయి కాంక్రీట్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు 24 గంటలు సాగనున్నాయి. మొత్తం 28,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయడమే లక్ష్యంగా నిర్మాణ సంస్థ సమాయత్తమైంది. గిన్నిస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో ఈ పనులు జరుగుతున్నాయి. పోలవరంలో ఒక్క రోజులో రికార్డ్ స్థాయి కాంక్రీట్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు 24 గంటలు సాగనున్నాయి. మొత్తం 28,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయడమే లక్ష్యంగా నిర్మాణ సంస్థ సమాయత్తమైంది. గిన్నిస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో ఈ పనులు జరుగుతున్నాయి. పోలవరం కాంక్రీట్ పనులకు సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి పిఎంఆర్ అక్కడ స్పాట్ నుంచి సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ ప్రతిభ. మనం ప్రస్తుతం పోలవరం స్పిల్ ఛానల్ ఎక్కడైతే ఉందో అక్కడ ఉన్నాం. సో పోలవరం నిర్మాణంలో ఒక అరుదైన ఘట్టానికి శ్రీకారం చుట్టింది. సో కొద్దిసేపటి క్రితమే ఈ పోలవరానికి సంబంధించిన కాంక్రీట్ పనులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన అరుదైన రికార్డుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేయడమే కాకుండా పూర్తిగా ఆ రికార్డు బ్రేక్ చేస్తూ గిన్నిస్ రికార్డు ఏదైతే ఉందో 2017లో దుబాయ్లో 24 గంటల్లోనే గతంలో 2017లో దుబాయ్లో ఓ టవర్ నిర్మాణంలో కాంక్రీట్ పనులకు సంబంధించి రికార్డు స్థాయిలో పనులు జరిగాయి. అప్పట్లో 24 గంటల్లో 16,000 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు జరిగాయి. ఇప్పుడు దాన్ని అధిగమించే దిశగా పూర్తి స్థాయిలో పోలవరం నిర్మాణ పనులు, ప్రధానంగా కాంక్రీట్ పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో గిన్నిస్ రికార్డును సృష్టించే దిశగా ఈ పనులు నిర్మాణ సంస్థ ఈ పనులు చేపడుతోంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ కాంక్రీట్ పనులు పూర్తిగా ఈ స్పిల్ ఛానల్లో కాంక్రీట్ ని పోర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఈ రికార్డును సృష్టించే దిశగా అన్ని రకాల ఏర్పాట్లను ఒకవైపు అధికారులు, మరొక వైపు
ఒకవైపు అధికారులు, మరొక వైపు నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. మొత్తం 24 గంటల్లో 30,000 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీటును వేసేలాగా అన్ని రకాల చర్యలు తీసుకోవడమే కాకుండా 7,000 టన్నుల సిమెంట్ను, 22,000 టన్నుల ఇసుకను, 36,000 టన్నుల కంకరను సిద్ధం చేసిన ఈ నిర్మాణ సంస్థ సిద్ధం చేసింది. దీంట్లో భాగంగా మొత్తం 3,600 మంది కార్మికులు, 720 మంది సాంకేతికేతర సిబ్బంది, 500 మంది సాంకేతిక సిబ్బంది, అలాగే 27 మంది ఇంజనీర్లను మోహరించారు. సో మొత్తం ఈ కాంక్రీట్ ని పూర్తి స్థాయిలో ఇక్కడ డంప్ చేయడానికి కావచ్చు, పోర్ట్ చేయడానికి కావచ్చు, గంటకు 3,770 మెట్రిక్ టన్నుల కంకర తయారీకి సంబంధించిన మిషన్లను ఏర్పాటు చేశారు. అలాగే గంటకు 1,560 మెట్రిక్ టన్నుల మేర కాంక్రీట్ ను కలిపేందుకు బ్లాచింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే 24 గంటల్లోగానే 30,000 క్యూబిక్ మీటర్లకు సంబంధించిన కాంక్రీటును స్పిల్ ఛానల్లో పోర్ట్ చేయడం ద్వారా పూర్తిగా ఒక రికార్డును సృష్టించాలి. అంటే నిర్మాణ పనులు పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుగా వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఈ స్థాయిలో పనులు జరిగిన పరిస్థితి కూడా కనిపించలేదు. కాబట్టి పూర్తిగా ఈ తరహా పనులను చేపట్టడం ద్వారా ఒక ఊపును, ఉత్సాహాన్ని తీసుకురావడంతో పాటుగా ఒక పోలవరం నిర్మాణంలో రికార్డును సృష్టించే దిశగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవైపు మనం చూస్తా ఉంటే మొత్తం ఈ స్పిల్ ఛానల్ని మొత్తం 5 జోన్లుగా విభజించి ఎక్కడికక్కడే ఈ కాంక్రీట్ ని డంప్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు, పూర్తిగా మిక్సింగ్ ప్లాంట్లు, అలాగే కాంక్రీట్ మిక్సర్లకు సంబంధించిన లారీలు, ఇవన్నీ కూడా పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటుంటే ఇది కీలకమైన ఘట్టంగానే ప్రభుత్వం భావిస్తుంది. సో దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే పనులు ప్రారంభమయ్యాయి. మొత్తంగా చూసుకుంటా ఉంటే కాంక్రీట్ నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు, అలాగే పూర్తి స్థాయిలో యంత్రాంగం కూడా పూర్తిగా ఇక్కడే దగ్గరుండి పర్యవేక్షిస్తున్న క్రమంలో ఖచ్చితంగా 24 గంటల్లోనే ఈ రికార్డును అధిగమిస్తామనే ధీమా ఒకవైపు అధికారుల్లోనూ, మరొకవైపు నిర్మాణ సంస్థ ప్రతినిధుల్లో కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిభ. పిఎంఆర్, ఈ ప్రక్రియ మొత్తం ఎన్ని గంటల వరకు కొనసాగుతుంది? గిన్నిస్ బుక్ రికార్డుకు సంబంధించిన అధికారులు కూడా అక్కడే ఉండి దగ్గరుండి ఈ ప్రక్రియ మొత్తం పరిశీలిస్తూ ఉన్నారు కదా, ఎన్ని గంటలకు పూర్తవుతుంది? ప్రస్తుతం ఇప్పుడు స్టార్ట్ అయింది. మళ్ళీ రేపు 8 గంటల కల్లా దీన్ని పూర్తి చేస్తే ఖచ్చితంగా ఇది రికార్డు స్థాయిలోనే జరుగుతుందని చెప్పని అనుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ రికార్డుని నమోదు చేయడానికి అంటే కరెక్ట్గా 24 గంటల పాటు ఈ సిమెంట్ని, ఈ కాంక్రీట్ని డంప్ చేసేందుకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎటువంటి అవాంతరాలు కలగకుండా అన్ని రకాల ఇందాక చెప్పుకున్నట్లుగానే అన్ని రకాల బ్యాచింగ్ ప్లాంట్లతో పాటుగా అన్ని రకాల మిక్సర్లను, పూర్తి స్థాయిలో కంకరను, ఇసుకను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రేపు ఏదైతే ఈ రికార్డును అధిగమించిన తర్వాత సంబరాలు చేసుకుంటామని చెప్పి ఇప్పటికే ప్రతినిధులు, పోలవరం కాంట్రాక్టుకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చెప్పారు. మరొకవైపు అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ రికార్డు సాధించిన తరువాత సంబరాలు చేసుకోవడానికి కావచ్చు, ఒక పండుగ వాతావరణంలో ఈ రికార్డుని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న భావనతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఇక్కడికి రాబోతున్నారు. సో ఒకసారి చూస్తే కనుక నవయుగాకు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా ఇక్కడే ఉండి దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక విధంగా చూసుకుంటుంటే పోలవరం నిర్మాణమే ఒక రికార్డు అయితే ఆ రికార్డులోనే ఈ పోలవరం నిర్మాణంలో భాగంగా కాంక్రీట్ పనులన్నీ అంటే ప్రపంచ గిన్నిస్ రికార్డు సాధించే దిశగా జరుగుతున్న ఈ పనులు ఒక అరుదైన ఘట్టంగానే మనం చెప్పుకోవచ్చు. ప్రతిభ. అంటే పిఎంఆర్, గిన్నిస్ బుక్ రికార్డు పక్కన పెడితే పోలవరం పనుల్లో ఈ రోజు నుంచి 8 గంటల నుంచి రేపు 8 గంటల వరకు నాన్ స్టాప్ గా జరిగే కాంక్రీట్ పనుల్లో ఏ మేరకు పని పూర్తయ్యే అవకాశం ఉంది? ఎక్కడ పని పూర్తవుతుంది? ఖచ్చితంగా ఈ రికార్డుని అయితే గతంలో దుబాయ్లో ఒక టవర్ నిర్మాణానికి సంబంధించి ఉన్న రికార్డు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అధిగమిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నిర్మాణ సంస్థ ప్రతినిధులు కూడా ఇదే అంశానికి సంబంధించి పూర్తిగా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏదైతే రికార్డు ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అధిగమించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే 7,000 టన్నుల సిమెంటు, అలాగే 22,000 టన్నుల ఇసుక, 36,000 టన్నుల కంకరను నిర్మాణ సంస్థ సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని మొత్తంగా 3,600 మంది కార్మికులు, 27 మంది ఇంజనీర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంత పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు, అన్ని రకాల
సౌకర్యాలు కల్పించిన నేపథ్యంలో ఒక విధంగా నవయుగ సంస్థ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో మొత్తం దాని వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా దీని మీదే తన శక్తియుక్తులన్నీ కావచ్చు మొత్తం ఈ రోజు అంటే ఒక 24 గంటల పాటు ఈ పోలవరం నిర్మాణానికి సంబంధించిన ఈ వ్యవహారం మీద పూర్తిగా పెడుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రికార్డుని గతంలో ఉన్న రికార్డుని తిరగరాస్తాం, కొత్త రికార్డును సృష్టిస్తామన్న దిశగా అధికారులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.